రైట్ జూబ్లీ హిల్స్లో గెలుపు ఎవరిది? మరి జూబ్లీ హిల్స్లో బైపోల్లో ఫలితాలు హస్తం పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం అంతా కూడా హస్తం పార్టీకి హస్తగతం అయిపోయినట్టుగా తెలుస్తుంది. మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పోటీలో ఉన్న కాంగ్రెస్ను ఢీకొట్టలేని పరిస్థితి ఏర్పడింది. అసలు అనేక కారణాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడానికి ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లుగా, అలాగే ప్రజలను ఆశీర్వదించారు, మా పాలనను గమనించారు, మా పాలనని చూశారు కాబట్టే ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. ఇక అందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం అంటుంది. సీఎం రేవంత్ రెడ్డి విజయయాత్రలో అదొక మణిహారమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అడ్రస్ గల్లంతయ్యడంలో ఎటువంటి అశక్తి లేదు. కనీసం బీఆర్ఎస్కి డిపాజిట్లు అయితే ఉన్నాయి, బీజేపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఓవరాల్గా హస్తం పార్టీ తన హవానైతే కొనసాగిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా చూద్దాం. హరీష్, చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్కి అయితే ఒక దారుణమైన ఓటమని చెప్పుకోవాలి. బీజేపీకి అయితే మరి కాంగ్రెస్ పార్టీ అప్రత్యాశ విజయానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? లక్ష్మీనాథ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమే అని చెప్పాలి. ఇక అధికారికంగా ప్రకటన తర్వాత ఇప్పటికే ఏదైతే ముందు నుంచి కూడా ఆయన లీడ్ లో కొనసాగుతూ వస్తున్నారు. ఫస్ట్ రౌండ్ నుంచి 47 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్న నవీన్ యాదవ్ ఇప్పుడు 8వ రౌండ్ కొనసాగుతుంది. దాదాపు 23,000కు పైగా కూడా మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతా ఉన్నాడు. ఇప్పటికీ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా 64,000 ఓట్లు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా పోల్ అయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 85,564 ఓట్లు పోల్ అయ్యాయి. ఇంకా బీజేపీకి సంబంధించి కూడా 10,230 ఓట్లకు సంబంధించి కూడా బీజేపీకి పోల్ అయ్యాయి. ఇక బీజేపీకి సంబంధించి కూడా డిపాజిట్ కూడా దక్కి కల్పిస్తలేదు. ఇక కాసేపటి క్రితమే 6వ రౌండ్ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రౌండ్ కి కాంగ్రెస్ కి షేక్పేటతో మొదలైన ఈ ఏదైతే ముందు లీడ్ కి సంబంధించి ఇప్పుడు ఎర్రగడ్డ ఫైనల్ రౌండ్ కొనసాగుతుంది. మరోసారి ఎర్రగడ్డలోని పలు బూతులకు సంబంధించి రౌండింగ్ కొనసాగుతా ఉన్నది. మరి కాసేపటికంగా ఈసీ కూడా ప్రకటించనున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మెజార్టీగా షేక్పేట కావచ్చు, అలాగే బోర్బండ కావచ్చు, యూసుఫ్ కూడా సంబంధించిన బూత్లలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వైపు ప్రజలంతా మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఇక సంబరాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని కూడా అక్కడ పిసిసి చీఫ్ ఆదేశించారు. మరోవైపు గాంధీ భవన్ లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నవీన్ యాదవ్ క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూడా సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునంతా కూడా డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే పిసిసి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సంబంధించవచ్చు, ఇతర మంత్రి వాకిటి సిఆర్తో పాటుగా కాంగ్రెస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాం, భవిష్యత్తులో ఇదే రిజల్ట్ కంటిన్యూ అవుతాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా అక్కడ పిసిసి చీఫ్ కాసేపటి క్రితమే స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు షేక్పేట సంబంధించిన భారీ మెజార్టీకి సంబంధించి కూడా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోలయ్యాయి. అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె కాసేపటి క్రితమే షేక్పేట ప్రజలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక్కడ యూసుఫ్ కూడా సంబంధించి కూడా డివిజన్ ఇన్ఛార్జ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు. అక్కడ కూడా ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఏదైతే తమ ఓటు బ్యాంకు కలిగిన ఓటర్లు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఇందుకు కారణం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, దాంట్లో ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి
కావచ్చు. గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా దాఖలాలు లేవు. అప్లికేషన్ చేసుకునేందుకు కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల ముందు ఇదే హామీ ఇచ్చింది. రేషన్ కార్డులు తిరిగి పునరుద్ధరిస్తాం, కొత్త రేషన్ కార్డు తీసుకొస్తామని చెప్పింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఈ నియోజకవర్గ డివిజన్ లో ఉన్న ప్రజలంతా కూడా పేద మధ్య తరగతి ప్రజలు ఉంటారు. చాలా వరకు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ సెటిల్ గా ఉంటారు. అంటే ప్రాథమిక సౌకర్యానికి సంబంధించి కూడా రేషన్ బియ్యం అందుకోలేకపోయిన 10 ఏళ్ల పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇస్తున్న ఫైన్ రైస్ ఏదైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సభ్యులు ఎవరైతే తింటున్నారో అదే బియ్యాన్ని అదే అన్నాన్ని రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు అందించబోతా ఉన్నామన్నట్టుగా కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. అది నెరవేర్చారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పంపిణీ కావచ్చు. ముఖ్యంగా ఇక ఏదైతే సిటీ డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, వీటన్నిటిని కూడా ఇంటింటికి ప్రజానికానికి ఓటు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ అయింది. దీంట్లో రైట్ హరీష్, మీరు అందుబాటులో ఉండండి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాల్లో హస్తం పార్టీ హవా అయితే కొనసాగుతుంది. రౌండ్కి భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇక మరొక రౌండ్ వైపు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు విజయం అయితే నవీన్ యాదవ్కి కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ